లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని దేవాంగ కులానికి దైవం శ్రీ రామలింగేశ్వర చౌడేశ్వరి 4వ సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు. రామలింగేశ్వర చౌడమ్మ దేవి వార్షికోత్సవ సందర్భంగా దేవాంగ సంఘం కుల బంధువులు భక్తితో చౌడమ్మ దేవిని అలంకరించి జంటలతో కలిసి పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి పూజ అనంతరం అమ్మవారిని మంగళహారతులతో చిన్న బజార్ నుంచి శివాజీ చౌక్ నుంచి పెద్ద బజార్ చౌడేశ్వరి మందిరం వరకు ఊరేగింపులు వెళ్లారు. అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాదించారు. रामलिंग चौडेश्वरी माता के रसूलपुरा శ్రీ గురుభ్యో నమః. ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ రామలింగ చౌడేశ్వరి ఆలయం. ఈ ఆలయం అనేటువంటిది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆలయం. ఈ ఆలయానికి ముఖ్య నాడి అయినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అమ్మవారు చౌడేశ్వరీదేవి. ఆషాఢ మాస అమావాస్య రోజు అమ్మవారి యొక్క జన్మదినం. అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ ఈ యొక్క దేవాంగ కుల బాంధవులంతా కూడా ఈరోజు చౌడేశ్వరి దేవి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అమ్మవారి యొక్క ఉత్సవ ఊరేగింపు, పుణ్యావచనం, శక్తి పుణ్యావచనం, దానితో పాటు మండపారాధన, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, సహస్ర పుష్పార్చన, అట్లాగే ఈ రామలింగ చౌడేశ్వరి ఆలయం నుండి గోల్గంగా ప్రాంతం ముందుగా ఈ యొక్క జెండాగుడి ప్రాంతం ముందుగా కింది బజార్ మీదుగా కూడా మళ్ళీ తిరిగి రామలింగ చౌడేశ్వరి ఆలయంలో ఈ అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహింపు శోభయాత్ర జరుగుతుంది. ఈ శోభయాత్ర లోపల ఆర్మూర్ ప్రజలంతా కూడా పాల్గొని రామలింగ చౌడేశ్వరి దేవి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా చాలా విశేషం. ఆదివారము పుష్యమీ నక్షత్రము అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి శుభదినం. కాబట్టి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు సర్వదా ఉండాలని కోరుతూ రామలింగ చౌడేశ్వరి ఈరోజు మా కులదైవము పవిత్రమైన దేవి రామలింగ చౌడేశ్వరి యొక్క 4వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ మా దేవాంగ ఆత్మబంధులకు, మిత్రులకు, గ్రామ ప్రజలందరికీ నిండి మనసు శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సుల వరకు అమ్మవారి కృప వల్ల మా గ్రామంలో ప్రజలందరూ సరళంగా ఉండాలా, ఆనందంగా సుఖంగా ఉండాలని, వారి ఐశ్వర్యంతో ఆనందంగా ఉండాలని చెప్పి అమ్మవారి కృప ఉండాలని
ఉండాలని చెప్పి అమ్మ దయ ఉంటే అన్నుంటే, అమ్మ దయ ఉంటే అన్నుంటే, అమ్మ దయ ఉంటే అన్నుంటే. ఆ చౌడేశ్వరి మాత చాలా గొప్ప దేవి. ఆమె యొక్క పవిత్రత చాలా మంది తెలది. ఆమెను చదువుకున్న వారికి, ఆమెను కొట్టిన వారికి ఎలాంటి అమ్మదేవి లేదు, అలాంటి ఏమీ లేదు. కాబట్టి ఆ పవిత్ర దేవిని చదువుకున్న వారికి అన్ని విధాల శ్రేయోభిలాషులకు అందరికీ నిండి పడుతున్న ఆమె జీవన ఆనందం ఆరోగ్యం. ఈరోజు పవిత్రమైన దేవాంగ ఆత్మబంధులైనటువంటి మా ఆర్మూర్ సిద్ధిబాదం సంఘం వాళ్ళు ఇంటి పడుకొని 4వ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమంతో యజ్ఞాలతో పవిత్రమైన సందర్భంగా ఈ దేవాంగ ఆత్మబంధులందరికీ దేవాంగ సంఘ సభ్యులకు, అధ్యక్షులు, కార్యవర్గులకు నిండి పడుకొని ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఇంకా అమ్మవారిని చెప్పాలని చాలా ఉన్నది. వారి గురించి అనేక రకాలుగా పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారని అందరికీ వేడుకుంటూ జై రామలింగ చౌడేశ్వరి రామలింగ చౌడేశ్వరి మాతాకి జై. ఈరోజు ఆర్మూర్ దేవాంగ సంఘంలో ఆషాఢ శుద్ధ అమావాస్య సందర్భంగా అమ్మవారి 4వ అంటే అమ్మవారి జయంతి ఆషాఢ శుద్ధ అమావాస్య రోజు జరుగుతుంది. మేము గత 3 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరంతో 4వ సంవత్సరం పూర్తవుతుంది. ఇట్టి బృహత్తర కార్యక్రమంలో పొద్దున అంటే ఉదయం 5 గంటల నుంచి ఋత్వికులు అనగా బ్రాహ్మణులు అభిషేకము, నవగ్రహ పూజ, వాస్తు మండలము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఇప్పుడు యజ్ఞ కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత పల్లకి సేవ అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఈ పల్లకి కింది బజార్ మీదుగా గోల్బంగ్లా వద్దకు వెళ్ళి అక్కడి నుంచి పై బజార్ నుంచి మళ్ళీ నైరు విగ్రహం వద్ద నుంచి ఇక్కడ దాకా వస్తుంది. ఇట్లా 4 సంవత్సరాలు జరుపుతున్నాము. ఈ కార్యక్రమంలో దాతలు మమ్మల్ని సహకరించి ఇట్టి పెద్ద కార్యక్రమం చేయడంలో ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా దేవాంగ సభ్యులందరికీ ఆర్మూరే కాదు 33 గ్రామాల్లో ఉన్న మా దేవాంగ సభ్యులందరికీ కూడా ఈ అమ్మవారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎవరెవరైతే నిర్వహిస్తున్నారో ఆ నిర్వహించే కుల సభ్యులకు, అక్కడి పాల్గొన్న భక్తులకు అమ్మవారి కటాక్షం ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్న దేవాంగ సంఘం ఆర్మూర్ సంఘ సభ్యులు, పెద్ద మనుషులు, కులదైవం వారిని పేరు పేరున అభినందిస్తూ ఈ కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై రామలింగ చౌడేశ్వరి మాత.